హాయ్ మాస్టరు, వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నామినేషన్స్ కోసం అందరూ ఎదురు చూస్తాం కదా ప్రతిసారి ప్రతి వీక్. సో ఆ వీక్ ఇప్పుడు మళ్ళీ వచ్చేసింది అన్నమాట ఆ డే. యాక్చువల్లీ నాకు తెలిసి ఈ సీజన్లో ఫస్ట్ వీక్లో ఉన్నంత నామినేషన్స్ అంత ఎఫెక్టివ్గా ఇంకే సీజన్లో లేవనుకుంటా. చాలా ఎఫెక్టివ్గా జరిగాయి, సూపర్ సక్సెస్ఫుల్ అయ్యాయి. అండ్ సెకండ్ వీక్ మళ్ళీ ఇప్పుడు నామినేషన్స్ వచ్చాయి. ఈ వీక్ కూడా అంతే ఎఫెక్టివ్గా ఉండే ఛాన్స్ ఉన్నట్టుగా ఆల్రెడీ తెలుస్తుంది. ఎందుకంటే జరిగిన ఇష్యూస్ ఆ రేంజ్లో ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి, రెడీమేడ్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఆ రెడీమేడ్ ఇష్యూస్ అన్ని నామినేషన్స్లో మళ్ళీ రీక్యాప్ లాగా వచ్చేస్తాయి. నాకు తెలిసి సాటర్డే రోజు జరిగే ఇష్యూస్ని బట్టే, నాగార్జున గారు ఇచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టే, లేకపోతే ఏ ఇష్యూస్ బాగా హైలైట్ అయినాయి అనే దాన్ని బట్టే ఎక్కువ సాటర్డే ఇష్యూస్ నుంచే నామినేషన్ పాయింట్స్ అనేవి పిక్ చేసుకునే అవకాశం అయితే ఉంది. నిజానికి అలా పిక్ చేసుకుంటేనే కరెక్ట్. ఎందుకంటే నాగార్జున గారు ఒక మాట అంటున్నారంటే, ఒక కంటెస్టెంట్ గురించి పాజిటివ్ చెప్తున్నారంటే ఆ కంటెస్టెంట్ గురించి బయట అలా పాజిటివ్ వైబ్ అనేది ఉందన్నమాట. సో కంటెస్టెంట్ ఒక మనిషికి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారంటే అలా కాదమ్మా ఇలా ఉండమ్మా అంటే ఆ కంటెస్టెంట్ గురించి బయట నెగిటివ్ ఉందన్నమాట అంటూ ఈ విధంగా ఆలోచించి తద్వారా నామినేషన్ పాయింట్స్ తీయగలిగితే అది చాలా ఫెంటాస్టిక్గా ఉంటుంది. సో అంత తెలివిగా ఎవరు ఆలోచించారు ఏంటి అనేది డీటెయిల్గా వీడియోలో అయితే డిస్కస్ చేసుకున్నాం. ముందు మనం చూస్తే కిరాక్ సీత ప్రేరణ నామినేట్ చేసింది. ఏదైతే వాళ్ళిద్దరి మధ్య ఆ డస్ట్బిన్ ఇష్యూ ఉందో అదే రివెంజ్ నామినేషన్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. ఇది ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుంది అంటే, నాకు ప్రేరణ ఆల్రెడీ సారీ కూడా చెప్పేసింది. బట్ కిరాక్ సీత అది యాక్సెప్ట్ చేయలేదు. యాక్సెప్ట్ చేయకపోతే ఏం చేసింది ప్రేరణ, మొన్న సాటర్డే దాంట్లో సాటర్డే అండ్ సండే మొన్న వీకెండ్ ఎపిసోడ్స్ తను చేయాల్సింది చేసేసింది, నెగిటివ్ బోర్డ్ వేసి. అక్కడ మళ్ళీ వాళ్ళకి ఆ ఫైర్ అయితే ఇగ్నైట్ అయింది సడన్గా. సో అక్కడ ఇగ్నైట్ అయింది, మళ్ళీ కంటిన్యూ అవుతుంది నామినేషన్స్లో. సో కిరాక్ సీత ప్రేరణ నామినేట్ చేస్తూ ఆ డస్ట్బిన్ అయినా ఎక్కడైనా సరే, ఇప్పుడు డస్ట్బిన్ నీట్గా ఉందని తెలిసి అది మన అలా దాన్ని ఇట్లా ముద్దు పెట్టుకోమో నెత్తి మీద పెట్టుకోవడం అలాంటివి అయితే చేయం కదా అన్నట్టుగా అయితే తను చెప్పేస్తుంది. సో ప్రేరణ ఇంటెన్షను ఒక నీట్గా ఉన్న డస్ట్బిన్లో మళ్ళీ ఎందుకు అన్నెసరిగా కచరలాగా చేయడం అనే ఉద్దేశంతో కొంతమందికి ఉంటుంది కదా. ఎప్పుడైనా మరీ నీట్గా ఉన్న ప్లేస్లో, ఇప్పుడు మనం ఒక రోడ్ మీద వెళ్ళేటప్పుడు ఆల్రెడీ ఒక మున్సిపాలిటీ చెత్తలాగా బీభత్సంగా ఉన్న చోట మనం వెళ్ళి ఒక చెత్త పడేయడానికి పెద్దగా వెనకాడం. అదే ఒక మంచి మల్టీప్లెక్స్ థియేటర్కి వెళ్ళి ఫుల్ నీట్గా ఉన్న దగ్గర అక్కడ అలా ఒక పాను ఇవ్వాలి లేకపోతే చెత్త పడేయాలనే ఫీలింగ్ అనిపిస్తుందా? అనిపించదు. అదే అంత నీట్గా ఉంది ఎందుకు కదా అని. సో ఇప్పుడు నాకు తెలిసి ప్రేరణ కూడా అలాంటి ఒక ఫీలింగ్తోనే తను ఇగ్నోర్ చేసింది. సో ఆ ఇగ్నోర్ చేసి డస్ట్బిన్లో తీసి పైన పెట్టడం అనేది కిరాక్ సీతకి అక్కడ ట్రిగ్గర్ అయ్యి ఇంత రచ్చ జరిగిందనమాట. సో కొన్నిసార్లు మంచి విషయాలు కూడా, పాజిటివ్ యాక్షన్స్ కూడా నెగిటివిటీ తీసుకొస్తాయంటే ఇగో ఇలాంటి విషయాల్లోనే తీసుకొస్తాయి అని మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ తర్వాత ఏంటంటే బేసిక్గా కిరాక్ సీత ఆ పాయింట్ని డైరెక్ట్గా చెప్పకుండా వేరే మాటలన్నీ తీసుకొస్తుంది, అలాంగ్ విత్ మిగతావన్నీ యాడ్ చేసి కూడా. ఏది బయట ఫ్రెండ్షిప్స్ని పెట్టుకొని వచ్చి అది నువ్వు ఫాలో అవ్వాలి, మిగతా వాళ్ళని కూడా ఫాలో అవ్వమని చెప్పకూడదు, అది తప్పు కదా అన్నట్టుగా చెప్తుంది. ఏదైతే ఈ కన్నడ బ్యాచ్ అందరు ఉన్నారో ఈ కన్నడ బ్యాచ్లో కిరాక్ సీతను కూడా కలువు అన్నట్టుగా ప్రేరణ చెప్పాలని చూస్తుంది. ఆ విధంగా ఏమంటారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అన్నట్టుగా అయితే చెప్తుంది అన్నమాట. సో ప్రేరణ నాకు తెలిసి అలా ఒకరి వైపు లాగాలని, ఒకరిలోకి లాగాలని అలా చేసే క్యాండిడేటే కాదు. అండ్ మాటికి బయట నుండి అనడం అనేది ప్రేరణకు అక్కడ ట్రిగ్గర్ అయ్యి నువ్వు బయట నుండి అని ముందు నుంచి అంటున్నావు, ఇక చాలు ఆపు అన్నట్టుగా అయితే స్ట్రాంగ్గా చెప్పేసింది. ఎందుకంటే ఒక ట్యాగ్ లాగా పడిపోతాయి. ఇప్పుడు ఎలాగైతే లాస్ట్ సీజన్లో స్టార్ మా బ్యాచ్ అనేది పడిపోయిందో, ఈ సీజన్లో కూడా అలా స్టార్ మా బ్యాచ్ అని పడడం వల్లే నెగిటివిటీ అనేది బాగా ఆ ట్యాగ్ అనేది బాగా వెళ్ళిపోయింది, స్టార్ మా బ్యాచ్ అన్నట్టుగా. బట్ ఈ సీజన్లో మళ్ళీ బయట నుంచి వచ్చిన బ్యాచ్, కన్నడ బ్యాచ్ అన్నట్టుగా ఈ కైండ్ ఆఫ్ ట్యాగ్ అనేది వెళ్ళిపోతే మళ్ళీ వీళ్ళందరికీ నెగిటివిటీ అనేది రావడం ఖాయం. ఇప్పుడు ఇప్పుడు మన కన్నడ బ్యాచ్లో ఎవరెవరు ఉంటారో అందులో ఒక్కరు నెగిటివ్ ఉన్నా కూడా మొత్తం బ్యాచ్కి నెగిటివిటీ వచ్చేసా, వాళ్ళు కన్నడ బ్యాచ్ రా, వాళ్ళు తెలుగు వాళ్ళు కాదురా, మనోళ్ళు కాదురా అన్నట్టుగా ఈ కైండ్ ఆఫ్ వైబ్ అనేది జనరేట్ అయ్యి ఆ కన్నడ బ్యాచ్లో పాజిటివ్గా ఉంటూ మంచిగా ఆడే కంటెస్టెంట్స్కి కూడా ఇవన్నీ నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి అలాంటి అన్నెసరీ నెగిటివిటీ ఉండకూడదనే ప్రేరణ అక్కడ సీరియస్ అయిందనమాట. బయట ఉండని మాటికి అంటున్నా కొంచెం చూసుకో ఆపు అన్నట్టుగా అయితే చాలా స్ట్రిక్ట్గా చెప్పేసింది. దాని తర్వాత అభయ్ నవీన్ ఆదిత్య ఓంని నామినేట్ చేస్తూ హౌస్లో తక్కువ ఇన్వాల్వ్మెంట్ అవుతున్నాం అన్నట్టుగా చెప్పేశారు. ఏదైతే
త్రూ అవుట్ వీక్లో నాని ఉన్న పాయింట్ని, ఒక సాధారణ పాయింట్ని అభయ్ నవీన్ మళ్ళీ ఇక్కడ తీసుకొస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. తక్కువ ఇన్వాల్వ్మెంట్, ఆల్రెడీ మొన్న వీకెండ్ ఎపిసోడ్స్లో అదే పాయింట్ వెళ్ళింది. సో మళ్ళీ అదే పాయింట్ తీసుకొచ్చి ఇక్కడ నామినేషన్స్ పాయింట్స్లో చెప్పడం, అభయ్ నవీన్కి ఇంతకు మించిన స్ట్రాంగ్ పాయింట్స్ అయితే లేవా? అసలు ఆదిత్య ఓంని నామినేట్ చేసేంత రీజన్స్ అసలు ఏమున్నాయి ఆయన? నాకు తెలిసి ఇప్పుడు లాస్ట్ సీజన్లో మీరు చూసుకుంటే టేస్టీ తేజ ఇలాంటి నామినేషన్సే చేసేవారు. ఎవరైతే బయటికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉందో, ఎవరైతే అంత హౌస్లో అంత సీన్ లేదో అలాంటి వాళ్ళని ఆయన నామినేట్ చేస్తూ ఆయన చాలా వారాలు అలాగే హౌస్లో ఉండగలిగాడు. నాకు ఆయన ఎప్పుడో చాలా ఎర్లీగానే వెళ్ళిపోవాల్సిన వాడు. ప్రతిసారి ఆయన నామినేట్ చేసే క్యాండిడేటే బయటికి వెళ్ళిపోవడం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఆయన అంత ఆలోచించి స్ట్రాటజికల్గా నామినేట్ చేసేవాడు. ఎందుకంటే ఇప్పుడు ఆయన బయటికి వెళ్ళకుండా ఆయన కంటే వీక్ ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళిపోవాలనే క్రమంగా ఆయన నామినేషన్స్ అనేవి అలాగే చేసేవాడు, అక్కడ పాయింట్స్ ఉన్నా లేకున్నా. సో ఇక్కడ అభయ్ నవీన్ కూడా ఆదిత్య ఓంని అదే పాయింట్తో నామినేట్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. అలాగే టేస్టీ తేజనే ఫాలో అవుతున్నాడు అన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇలాంటి ఏమంటారో ఒక దొంగలాగా ఆడటం కానీ, ఒక రాంగ్ స్ట్రాటజీస్, ఒక కన్నింగ్ స్ట్రాటజీస్ కైండ్ ఆఫ్ గేమ్స్ ఆడేస్తే చూసే వాళ్ళకి చిరాగ్గా అనిపిస్తుంది. ఎప్పుడైనా గేమ్లో మనం ఇంపాక్ట్ క్రియేట్ చేసి నీ వల్ల ఎవరికి నిజంగా హౌస్లో నష్టం జరుగుతుందో, ఎవరి వల్ల అయితే నీతో గొడవైందో అలాంటి ఆస్పెక్ట్స్తో నువ్వేమైనా కారణం చెప్పి రీజన్స్ చెప్తే వాళ్ళని నామినేట్ చేస్తే ఒక అర్థం పర్థం ఉంటుంది. కానీ ఎలా పడితే అలా ఆదిత్యం ఆయన హౌస్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు, ఎవరితో మాట్లాడట్లేదు. ఆయన ఎవరితో మాట్లాడకపోవడం వల్ల నీకు వచ్చే నష్టం ఏంటి? ఆయన హౌస్లో ఇన్వాల్వ్ అవ్వకపోవడం వల్ల నీకు వచ్చే నష్టం ఏంటి? హౌ డస్ ఇట్ మ్యాటర్? అలాంటి పాయింట్ని తీసుకుని ఏదో సేఫ్ కైండ్ ఆఫ్ నామినేషన్స్ చేస్తుంటే ఎలా అవుతుంది? ఆల్రెడీ అభయ్ నవీన్ ఇప్పటి వరకు పెద్దగా ఇంపాక్ట్ చూపించిన కంటెస్టెంట్ అయితే కాదు. పెద్దగా అబ్బా భలే చేస్తారా, చాలా ప్రామిసింగ్ కంటెస్ట్ అనేటట్టుగా ఉన్న కంటెస్టెంట్ అయితే కాదు. దానికి తోడు ఇప్పుడు మళ్ళీ ఆదిత్య ఓం లాంటి ఒక హౌస్లో పెద్దగా రప్చర్ చేయని కంటెస్టెంట్ని నామినేట్ చేస్తున్నాడు అంటే అది సేఫ్ కైండ్ ఆఫ్ నామినేషన్సే అవుతుంది. సో తన గొయ్యి తనే తవ్వుకుంటున్నట్టుగా అయిపోతుంది అన్నమాట. అభయ్ నవీన్ ఇప్పుడు ఆదిత్య ఓంని నామినేట్ చేస్తుంటే ఆదిత్య ఓం ఈసారి ఏమి తక్కువగా రియాక్ట్ అవ్వలేదు. అసలు ఏంటి నేను తక్కువ ఇన్వాల్వ్మెంట్ అన్నది అంటే మణికంఠ కంటే తక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉందా నాది అన్నట్టుగా ఆయన క్వశ్చన్ చేస్తున్నాడు అనమాట. అంటే మణికంఠను కూడా ఫ్లాప్ లిస్ట్ అంటున్నా, తను పెద్దగా ఇన్వాల్వ్ అవ్వట్లేడు అన్నట్టుగా అయితే నాగార్జున గారు మాటికి వీకెండ్ ఎపిసోడ్లో చెప్పారు. కాబట్టి సో ఆయన ఇన్వాల్వ్ అవ్వలేడు, నేను ఇన్వాల్వ్ అవ్వలేదు. సో బేసిక్గా నాకంటే తక్కువ ఇన్వాల్వ్మెంట్ కదా మణికంఠది అని ఆదిత్యం ఆయన ఫీలింగ్లో ఉన్నాడు. బట్ ఆదిత్యం తక్కువ ఇన్వాల్వ్మెంట్ అయి ఉండొచ్చు, సపరేట్గా వెళ్ళి కూర్చోవచ్చు, ఇవన్నీ ఉన్నాయి. బట్ ఆయన పెట్టిన ఆ ఎమోషనల్ థింగ్ ఏదైతే ఉందో, ఆ ఎమోషన్ ద్వారా వచ్చిన కంటెంట్ కానీ, వేరే వాళ్ళకి క్లాస్ పీకినప్పుడు వచ్చిన కంటెంట్ కానీ, ఆయన ఏడ్చినప్పుడు వచ్చే కంటెంట్ కానీ, ఇలా 1,00,000 రకాలుగా బిగ్ బాస్ మొదలైందే ఆయన కంటెంట్తోని. లాంచ్ ఎపిసోడ్ దగ్గర నుంచి కూడా ఆయన కంటెంట్ నుండే మొదలైంది. సరే సోనియా కానీ మణికంఠను కానీ ఇద్దరు త్రూ అవుట్ ఫస్ట్ వీక్ షో స్టీలర్స్ అని చెప్పాలి. డౌట్ లేకుండా వీళ్ళిద్దరి వల్లే ఫస్ట్ వీక్ బిగ్ బాస్ 8 అనేది ఆడియన్స్ మైండ్లో రిజిస్టర్ అవ్వడానికి కారణమైంది అన్నట్టుగా డౌట్ లేకుండా చెప్పొచ్చు. సో ఆ పరంగా చూసుకుంటే ఆదిత్య ఓం కంటే మణికంఠనే షోలో ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. బట్ ఆదిత్య ఓం ఏంటంటే ఆయన మణికంఠ సపరేట్గా ఒంటరిగా కూర్చుంటాడు కాబట్టి ఆయనకంటే నేనే ఎక్కువ చేశాను అనే ఫీలింగ్లో అయితే ఆయన ఉన్నారన్నమాట. ఆదిత్య ఓం ఆయనే ఎక్కువ చేశాడనే ఫీలింగ్లో ఆయన ఎందుకు ఉన్నాడంటే ఆయన హౌస్లో ప్రతి పని చేస్తున్నాడు. వేరే వాళ్ళకి ఏమైనా పని కావాలంటే ఈయన పోయి హెల్ప్ ఆఫర్ చేస్తున్నాడు. కాబట్టి ఇంకేముంది, కరెక్ట్గానే ఉంది కదా అన్నట్టుగా అంటున్నాను అనమాట. అన్ని పనులు చేసేటట్టయితే వాళ్ళే క్లీనింగ్ చేసే వాళ్ళనో లేదా ఏ దోబినో ఎవరినో తీసుకొచ్చుకునే వాళ్ళు కదా, కంటెస్టెంట్ని కదా తీసుకొచ్చింది. పని చేయడం కాదు అక్కడ పాయింట్. పని చేస్తూ ఇన్వాల్వ్ అవ్వడం, ఏదన్నా ఇష్యూస్ క్రియేట్ చేయడం, లేకపోతే వేరే వాళ్ళకి ఇష్యూ అయితే నువ్వు మధ్యలో వెళ్ళి దూరి సాల్వ్ చేయడమో, పెద్దరికంలాగా మాట్లాడడమో ఇలాంటివి ఏదో చేస్తే ఒక నోటబుల్గా ఉంటుంది. కానీ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా ఇంకేముంది, నా పని నేను చేసుకుంటూ మంచిగా ఉన్నా, వేరే వాళ్ళకి హెల్ప్ ఆఫర్ చేస్తున్నా, నాకంటే ఎవడు మంచోడు ఉంటాడు, నాకు ఎందుకు ఓట్లు రావు అంటే అది ఫూలిష్నెస్ అవుతుంది. సో ఆదిత్య ఓం ఆ రకంగా ఆలోచిస్తుంటే మటుకు డెఫినెట్లీ తనకి చాలా మిస్టేక్ అవుతుంది తను. అండ్ తర్వాత
సోనియా నైనికాని నామినేట్ చేస్తూ మళ్ళీ ఇదైతే డస్ట్బిన్ ఇష్యూ ఉందో ప్రేరణ ఇష్యూ, ఆ ప్రేరణ ఇష్యూని ఇక్కడ తీసేసింది అనమాట. అదేంటి అది ప్రేరణ గురించి కదా అంటే, ప్రేరణ నీ టీంలోనే ఉంది కాబట్టి బేసిక్గా నువ్వే ఇప్పుడు బాధ్యత వహించాలి క్లాన్ వైజ్గా. అంటే బేసిక్గా క్లాన్ వైజ్గా జరిగిందనమాట నామినేషన్స్. నా క్లాన్ నుంచి ఇప్పుడు నైనిక క్లాన్ వాళ్ళు నిఖిల్ ఆర్ యష్మి క్లాన్ నుంచి ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి. నిఖిల్ ఆర్ యష్మి క్లాన్ నుంచే నామినేట్ చేయాలి, తమ క్లాన్లో ఉన్న మెంబర్స్ నుంచి నామినేట్ చేయకూడదు. అండ్ మిగతా వాళ్ళు కూడా ఉంటాయి, యష్మి అంటే నైనిక ఆర్ నిఖిల్ క్లాన్ నుంచి చేయాలి. అలా క్లాన్ వైజ్గా జరిగే నామినేషన్స్ ఇవి. కాన్సెప్ట్ కొత్తగా ఆలోచిస్తున్నారు ప్రతి నామినేషన్స్కి. ప్రతి అవకాశం ఉన్న ప్రతి చోట తన యునీక్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్ అనేవి ఆలోచించడం మొదలుపెట్టారు బిగ్ బాస్. సో అది చాలా బాగుంది. ఆడియన్స్కి ఇంట్రెస్ట్ కలగాలంటే ఇలాంటివి ఏదో చేస్తేనే కలుగుతుంది. అండ్ తర్వాత నైనికాని ఆ డస్ట్బిన్ ఇష్యూలో తీసి డస్ట్బిన్ నుండి సేమ్ అది డస్ట్బిన్ నుండి నువ్వు క్లీన్ చేసి తీసి పెట్టినా కూడా అది క్లీన్ చేయాల్సిందే కదా అన్నట్టుగా అయితే అంటున్నాను. అంటే బేసిక్గా చీఫ్గా ఒక పని అప్పచెప్తే అది చెయ్యాలి కదా, మళ్ళీ దానికి ఇంత డిస్టర్బెన్స్, ఇంత రచ్చ, ఇంత చేయాల్సిన అవసరం లేదు కదా. బిగ్ బాసే మాకు అధికారం ఇచ్చారు, మీకు పనులు చెప్పమని, మీతో పనులు చేయించుకోమని, ఏ పనులు ఎవరికి అసైన్ చేయాలో అన్నట్టుగా ఇవన్నీ బిగ్ బాసే చెప్పినప్పుడు ఇంకా మీరు మమ్మల్ని ధిక్కరిస్తున్నారంటే, ఇప్పుడు నైనిక టీం వాళ్ళు యష్మి టీంని ధిక్కరిస్తున్నారంటే, వాళ్ళు చెప్పిన పనులు చేయకుంటే వాళ్ళు ధిక్కరించేది యష్మి టీంని కాదు, డైరెక్ట్ బిగ్ బాస్ని. ఎందుకంటే బిగ్ బాసే అది చేయమని చెప్పాడు కాబట్టి, బిగ్ బాసే యష్మి టీంకి ఆ పవర్ ఇచ్చాడు కాబట్టి. సో ఇది సింపుల్ లాజిక్. ఆ సింపుల్ లాజిక్ ఆలోచించకుండా కిరాక్ సీత కానీ లేకపోతే ప్రేరణ కానీ, ప్రేరణ అంటున్నాం మిగతా వాళ్ళు అంత రచ్చ చేయడం అనేది అది అన్నెసరీ అనిపించింది నాకు. సో డెఫినెట్లీ వాళ్ళకి ఇప్పుడు బ్యాడ్ టైం నడుస్తుంది. నైనిక టీం వాళ్ళకి పని చేయాల్సిన అవసరం వచ్చింది. రేపు పొద్దున వాళ్ళకి ఏదన్నా ఇలాంటి అవకాశం వస్తుందేమో. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు యష్మి టీం వాళ్ళతో చేయించుకోవాలన్నప్పుడు అప్పుడు వాళ్ళు ఇదే కైండ్ ఆఫ్ రప్చర్ చేసే అవకాశం ఉంటుంది. బిగ్ బాస్ ఆ అవకాశం ఖచ్చితంగా కలిగిస్తాడు. ఎందుకంటే వాళ్ళు ఇట్లా పగ తీర్చుకునే క్రమంలో బిగ్ బాస్కే బాగా కంటెంట్ వస్తుంది కాబట్టి డెఫినెట్లీ అలాంటి ఏర్పాట్లన్నీ ఖచ్చితంగా చేసి తీరుతాడు బిగ్ బాస్. సో అలా ఆలోచించాలి. కానీ నేను ఇక్కడికి వచ్చింది పని చేయడానికి కాదు, అసలు నేనేంటి, నా లెవెల్ ఏంటి, బిగ్ బాస్ అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అనుకున్న, ఈ పనుల డెవలప్మెంట్ నాకైతే అవసరం లేదంటూ ఈ రకంగా మాట్లాడితే అది అన్నెసరీ సిల్లీగా అనిపిస్తాయి. ఈ ఇంట్రా బిగ్ బాస్కి వచ్చి అది చేయను ఇది చేయను అంటది ఏంటి అన్నట్టుగా ఏదో చిన్నపిల్లలు మాట్లాడుకున్నట్టే అయిపోతుంది అనమాట. దాని తర్వాత కిరాక్ సీతన్ సోనియా నామినేట్ చేస్తూ అసలు గేమ్కి పర్సనాలిటీకి సంబంధం లేదంటే ఇక అది నీ పర్సనాలిటీ ప్రాబ్లం అవుతుంది అన్నట్టుగా తెలుస్తుంది. అంటే సోనియా ఏమంటుందంటే, నువ్వేంటో నీ గేమ్ కూడా అలాగే ఉండాలి కదా, నిన్ను నువ్వు ఎగ్జాక్ట్గా రిప్రజెంట్ చేసుకోవాలి కదా. గేమ్లో అయితే ఒకలా ఉంటా, బయట అయితే ఒకలా ఉంటా అన్నట్టుగా అయితే నడవదు కదా అన్నట్టుగా సోనియా చెప్తుంది. నిజానికి సోనియా కూడా హౌస్లో అలాగే ఉంది. తను ఏదైతే ఒక వైబ్రెంట్ ఒక పర్సనాలిటీ ఉందో అదే పర్సనాలిటీని గేమ్లో కూడా చూపెట్టింది. కిరాక్ సీత కూడా అలాగే చూపెట్టాలి కానీ ఇంకోటి ఏదో ఉండకూడదు అన్నట్టుగా సోనియా ఉద్దేశం అనమాట. అండ్ ఇక్కడ కిరాక్ సీత ఆమెకు తగ్గట్టుగా మంచిగా రియాక్ట్ అయింది, బాగా లౌడ్గానే రియాక్ట్ అయిందంటగా చెప్పుకోవచ్చు అనమాట. నాకు క్లారిటీ ఉంది, నాకు అన్నీ అర్థం చేసుకొని వచ్చి, నీకేమైనా క్లారిటీ లేకపోతే నువ్వు అన్నీ అర్థం చేసుకొని వచ్చి నాకు చెప్పమ్మా, అప్పటి వరకు నాకు చెప్పాల్సిన అవసరం లేదన్నట్టుగా ఆమె చాలా లౌడ్గానే రియాక్ట్ అయ్యనమాట. క్లారిటీ ఉందంటే ఏదో బొక్కలో క్లారిటీ అన్నట్టుగా అనేసింది. ఈ బొక్కలో క్లారిటీ ఒక అమ్మాయి ఒక అబ్బాయిని అని ఉంటే రచ్చ అయ్యేది పాటికి కొంచెం, అది నార్మల్గా ఆ ఇంటెన్షన్తో అనుకున్నా కూడా. సో ఎనీవే ఓవరాల్గా చూస్తే ప్రోమో అదే కొంచెం మంచి నాటుగానే జరిగేలా ఉన్నాయి. ఫస్ట్ వీక్ నామినేషన్స్ ఎలాగైతే హిట్ అయ్యాయో ఈ వీక్ నామినేషన్స్ కూడా అంతే హిట్ అయ్యి వైరల్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ నామినేషన్స్ తర్వాత ఇంకా డీటెయిల్గా అయితే డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.